హాయ్ హలో నమస్తే, నేను మీ రసులేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము న్యూమరాలజీలో కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది ప్రాక్టికల్గా నాది ప్రతి ఒక్క వీడియో ఏదో ఒక రూపంలో ప్రాక్టికల్గా క్లియర్గా నా యొక్క సబ్స్క్రైబర్స్కి కావచ్చు, నా యొక్క క్లయింట్స్కి కావచ్చు, తర్వాత కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లియర్ కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రతిదీ కూడా మీకు వితౌట్ ఎక్స్పీరియన్స్ కాకుండా నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేయనని చాలామందికి తెలుసు. ఎందుకంటే నాకు దగ్గరగా ఎవరైతే ఉన్నారో, నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది కంపేర్ టు అదర్స్. సో నేను ఒక యాజ్ ఏ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా నేను ఎన్నో ప్రతి ఒక్క క్లయింట్స్వి డీప్గా స్టడీ చేస్తూ ఉంటాను. దానిలో ప్రాక్టికల్గా నేను అబ్జర్వేషన్స్ అనేది నాకు యొక్క క్లయింట్స్ తోటి నేను ట్రావెల్ చేస్తూ చూస్తూ ఉండడం ద్వారానే ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నాను, చెప్తున్నాను కూడా. సో ఎప్పుడైనా కూడా ఏది అయినా కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటేనే మనం దాని గురించి క్లియర్గా చెప్పగలుగుతాం. వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ నాలెడ్జ్ ఏది లేకుండా చెబుతున్నారు అంటే అక్కడ ఎటువంటిది ఉండదు అనేది కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా, ఏది అయినా కూడా ప్రతిది కూడా ప్రతి దానికి ప్రాబ్లం, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సొల్యూషన్ ఉంటుంది కాబట్టి అక్కడ సమస్య అనేది వస్తుంది. ఆ సమస్యకి మనం సొల్యూషన్ వెతకాలి. అంతేగాని దాన్ని భయపడి మనం అనవసరంగా కంగారు పడిపోయి బాధపడడం ఇది చాలా బ్యాడ్ అయిన విషయం, మంచిది అయిన విషయం కాదు. సో ఇక్కడ నాకు రెగ్యులర్గా నాకు కామెంట్స్, తర్వాత నాకు కాల్స్ చేసి అడిగిన క్వశ్చనే రిపీటెడ్గా అడుగుతుంటారు. నేను ఎన్నో సందర్భాల్లో నా యొక్క రీల్స్లో కావచ్చు, నా యొక్క షార్ట్స్లో కావచ్చు, నా యొక్క యూట్యూబ్లో కూడా నేను ప్రాక్టికల్గా చూపించడం అనేది జరిగింది. అయినా కూడా ఇంత ప్రాక్టికల్గా నేను చెప్పినా కూడా మళ్ళీ అదే డౌట్ తోటి ఎవరో చెప్పారు, తలా తోక లేని విషయాలు ప్లీజ్ దయచేసి అవాయిడ్ చేయమని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇంతకన్నా ప్రాక్టికల్గా ఏ ఒక్క న్యూమరాల్స్ చూయించి ఉండడం అనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో అగైన్ వన్ మోర్ ఎగ్జాంపుల్తో మీకు దగ్గర ప్రాక్టికల్గా, నేను ఇక్కడ ఎటువంటి దాపరికాలు లేవు. నేను అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు కదా. సో మీరు చెప్పే వ్యక్తులు, మీరు వింటున్న వ్యక్తులు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా చెప్తున్నారు. ఇది నేను బల్లగుద్ది నేను చెప్పగలుగుతాను. కానీ అదే నమ్మి మీరు భయపడిపోయి అనవసరంగా లేని విషయాన్ని ఎక్కువగా చేసుకుంటారు. అంటే మీరు ఉన్నది, మీకు చిన్న ప్రాబ్లం ఉంటుంది, అనవసరంగా అది విని సైకలాజికల్గా మీరు డిస్టర్బ్ అయిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఎటువంటిది భయపడాల్సిన విషయం అంటూ ఏది ఉండదు. ప్రతి దానికి, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని మనం వెతకాలి. ఆ సొల్యూషన్ని మీకు కరెక్ట్ ఇచ్చిన వాడే రైట్ పర్సన్ అవుతాడు. అది గ్రహించాలి మీరు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడ చూసే ఉంటారు, అందరికీ తను సుపరిచితుడు, బాలీవుడ్ హీరో. సో చాలా చిన్న హీరో నుంచి ఇప్పుడు మంచి పొజిషన్స్కి వెళ్ళడం జరిగింది. సో హీఈస్ ఆల్సో బిలీవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో కాబట్టి ఇతన్ని ఆల్రెడీ బిలీవ్ చేశాడు కాబట్టి ఇక్కడ మీరు చూడండి, అంతా మీరు గూగుల్లో కొట్టినా కూడా ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకుంటున్నారో, ప్రాక్టీస్ చేస్తున్న నా స్టూడెంట్స్కి నేను ఇదే విధంగా ట్రైన్ చేస్తాను. నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు కూడా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రొడక్షన్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చూడాలి అనే దాని గురించి నేను నేర్పించడం జరుగుతుంది. అంతేగాని జస్ట్ ఫండమెంటల్గా నేర్పించి వదలడం అయితే జరగదు. నా స్టూడెంట్స్కి క్లియర్ కట్గా బేస్ లెవెల్ నుంచి, అంటే బేసిక్ లెవెల్ నుంచి ప్రొడక్షన్ లెవెల్ వరకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, చూపించడం, ప్రాక్టికల్గా వెళ్ళడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. సో అందులోంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈరోజు చూపించబోతున్నాను కొన్ని వాళ్ళ గురించి. ఇక్కడ చూడండి, యాక్చువల్లీగా ఇతని యొక్క రియల్ నేమ్, ఇతని యొక్క రియల్ నేమ్ని చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ రావ్, బోర్న్ ఆన్ రాజ్ కుమార్ యాదవ్, ఇతని రియల్ ఒరిజినల్ నేమ్. సో ఇక్కడ ఒరిజినల్ నేమ్ చూడండి, ఒకటి అయిపోయిందా. తర్వాత వచ్చేసి ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇతని యొక్క బర్త్ నెంబరు 4 అయిపోయింది. అంటే 3 + 1 = 4 కదా. మళ్ళీ 4 కూడా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని కూడా చాలా మంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత డేట్ అంటే 4 + 8 ఆగస్టు అంటే 8 కదా. తర్వాత ఇయర్ వచ్చేసి 4 టోటల్ చేస్తే సో 8, 8, 16 అంటే ఇతని యొక్క డెస్టినీ నెంబర్ వచ్చేసి
7 అవుతుంది. సో బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 7. ఇక్కడ చూడండి ఇతని యొక్క నేమ్ నెంబర్ ఎంత పవర్ఫుల్గా ఉందో మీరే చూడండి. మీరు అంటారు కదా పవర్ఫుల్ అని, పవర్ఫుల్ గురించి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇతని యొక్క క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 2 1 1 2 6 4 1 2. రాజ్ కుమార్ యాదవ్ 1 1 4 1 6. చూడండి మీరు కూడా నాతో పాటు క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ నేను ఏమన్నా మిస్టేక్స్ చేస్తానేమో చూడండి. నేను చూసే సిస్టమ్ ఓన్లీ చాల్డియన్ సిస్టమ్ మాత్రమే నేను చూస్తాను. దానికి రీజన్ ఉంది. పైథాగరస్ నేను ఎటువంటిది నేను సజెస్ట్ చెయ్యను, చూడను, దాని జోలికి కూడా నేను వెళ్ళను. అది రీజన్ చాలా మందికి అడగొచ్చు, సార్ పైథాగరస్ చాల్డియన్ 2 చూడాలంట కదా, 2 సిస్టమ్. టోటల్లీ రాంగ్. మీకు ఎవరు చెప్తున్నారో మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదని ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను. సో ఇక్కడ క్లియర్. సో నేను చాల్డియన్ చూస్తున్నాను కాబట్టి మీరు ఒకవేళ డౌట్ ఉంటే చాల్డియన్ సిస్టంలో క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి. ఇక్కడ పైథాగరస్ లేదు. నేను చెప్తున్నాను ఎటువంటి పెద్ద పెద్ద న్యూమరాలజిస్ట్, నేను చెప్తున్నాను కదా, వరల్డ్ వైడ్గా ఉన్న న్యూమరాలజిస్ట్ మొత్తం ఫాలో అయ్యేది ఓన్లీ చాల్డియన్ సిస్టమ్ మాత్రమే. ఎయిదర్ చాల్డియన్ ఆర్ పైథాగరస్. అదన్నా ఫాలో అవుతారు, ఇదన్నా ఫాలో అవుతారు. కానీ రెండుని క్లబ్ చేసి చూడంగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతున్న దళిద్రం, మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న దళిద్రం మాత్రమే జరుగుతుంది. కాబట్టి అది కన్ఫ్యూజన్, ఇబ్బంది చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మీకు యాదవ్ టోటల్ చేద్దామా. 2 3 4 5 6 6 6 12 12 1 4 16 17 18 19. చూడండి ఇతని యొక్క ఫస్ట్ నేమ్ ఎంత మంచిగా ఉందో. 19 నెంబర్ 1 సన్ లీడర్ అంటారు కదా. సో తర్వాత వచ్చేసి 1 2 6 7 7 13. సో సెకండ్ నేమ్ వచ్చేసి 13 టోటల్. అంటే 19 + 13 టోటల్ ఎంత అయిపోయింది? 9 10 11 12. చూడండి అంటే 32. 32 నెంబర్. 5 నెంబర్ మర్క్యూరీ, దేనికి శత్రువు కాదు. అంత బెస్ట్ నెంబర్ ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు సక్సెస్ కాలేదు? ఇది ఇతని ఒరిజినల్ నేమ్, రాజ్ కుమార్ యాదవ్. ఇట్స్ ఏ ఒరిజినల్ నేమ్, అతని యొక్క ఒరిజినల్ పేరు. సో ఇక్కడ చూడండి బర్త్ నెంబర్ 4 వచ్చింది, డెస్టినీ నెంబర్ 7 వచ్చింది, ఇతని యొక్క నేమ్ నెంబర్ 32 మీద వచ్చింది. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకొని వోవెల్స్, కాన్సోనెంట్స్. చాల్డియన్ సిస్టంలో వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ చూడడం అనేది ఉండదు. కేవలం కాంపౌండ్ నెంబర్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. దీనికి రీజన్ ఉంది. ఆ రీజన్ అనేది నా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అని జరుగుతుంది సర్టెన్గా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సార్ కాన్సోనెంట్స్ సార్, వోవెల్స్ సార్, మళ్ళీ లెటర్స్ సార్, ఇన్ని లెటర్స్ ఉన్నాయి సార్. ఇట్స్ టోటల్లీ రాంగ్. ఇది కేవలం పైథాగరస్ సిద్ధాంతంలో మాత్రమే చూడడం జరుగుతుంది. దానికి చూడడానికి కూడా సమ్ రీజన్స్ ఉన్నాయి. అది ఏం చెప్తుంది, వోవెల్స్ ఏం చెప్తుంది, కాన్సోనెంట్స్ ఏం చెప్తుంది, టోటల్ లెటర్స్ ఏం చెప్తున్నాయి అనేది అంతా కంప్లీట్ డిఫరెంట్ మెథడ్. ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి మీరు చాల్డియన్లో యాడ్ చేసేసి చాల్డియన్లో కూడా వోవెల్స్, కాన్సోనెంట్స్, తర్వాత లెటర్స్ని చూడడం అనేది ఇది చాలా తప్పైన విషయం. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇంత మంచి పేరు, ఇంత మంచి ఉండి సక్సెస్ ఎందుకు కాలేకపోయాడు. 32 నెంబర్ చాలా మంది చెప్తుంటారు, మీరు కూడా వినింటారు కదా. 32 నెంబర్, తర్వాత 23 నెంబర్ చాలా సూపర్. దీనికి అసలు మర్క్యూరీకి అసలు శత్రువే ఉండడు. మళ్ళీ సక్సెస్ ఎక్కడ రాలేదు కదా. సో హీఈస్ ఆల్సో బిలీవర్ ఆఫ్ న్యూమరాలజీ. కాబట్టే ఇతని యొక్క పేరును రాజ్ కుమార్, చూడండి ఇక్కడ మీ కళ్ళ ముందు కనబడుతుంది, రాజ్ కుమార్ రావుగా మార్చడం జరిగింది. ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్. అఫ్ కోర్స్ ఎవరైతే ఇతను బిలీవ్ చేస్తాడో అతని దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం అనేది జరిగింది. ఇతను చూడండి టోటల్ 2 1 1 2 6 4 4 1 2 1. ఇక్కడ నేను చెప్పే విషయాల్లో 2 రకాలుగా మీకు తెలుస్తుంది, 2 రకాలుగా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్లీగా ఇక్కడ మీకు 2 విషయాలు బయటపడతాయి. న్యూమరాలజీ, అసలైన న్యూమరాలజీ అంటే ఏంది, ప్రొడక్షన్ ఎలా చేయాలి, అనాలిసిస్ ఎలా చేయాలి, నేమ్ కరెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనే ఇంపార్టెన్స్. మనం చాలా మంది ఏమనుకుంటారంటే కాంపౌండ్ నెంబర్ టోటల్ ఇంత నెంబర్ మీద ఉంటే రిజల్ట్ అందుకే రావట్లేదు. రిజల్ట్ మీకు ఎందుకు రావట్లేదు అంటే మీరు కష్టపడ్డ తర్వాత కూడా రీజన్ దీనికి ఇదే రీజన్ అనమాట. ఇతని యొక్క టోటల్ ఇప్పుడు చూడండి, రావు 7 8 9 10
రావుకి 10 వచ్చింది. తర్వాత 2, 3, 4, 5, 6, 6, 12, 12, ఒక 4 చెప్పండి 12, 13, 14, 16, 20, 21, 22, 23. చూడండి ఇతని యొక్క ఫస్ట్ నేమ్ వచ్చేసి 23 మీద వచ్చింది. తర్వాత వచ్చేసి సెకండ్ నేమ్ రావు అనేది 10 నెంబర్ మీద వచ్చింది. ఇక్కడ మీరు క్యాల్కులేట్ చేయండి, టోటల్ 33. అర్థమైందా? టోటల్ 33. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, మీ ముందే నేను క్యాల్కులేట్ చేస్తున్నాను, మీ ముందే నేను చూపించడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఈ 33వ నెంబర్, ఈ 33వ నెంబర్ ఏమంటారు మీరు మీ భాషలో? బలిపశువు. బలిపశువు అయ్యాడా? రాజ్ కుమార్ రావుగా ఎప్పుడైతే మారాడో రాజ్ కుమార్ టోటల్ నెంబర్ 33 అంటే 6 నెంబర్, మాస్టర్ నెంబర్. దీన్నే నిన్న ఎవరో నాకు కామెంట్ చేశారు, సార్ మాస్టర్ నెంబర్ అంటే ఏంది అని. సో ఒకవేళ కనుక తాను ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. 33, 11, 22, తర్వాత 33 వీటిని మాస్టర్ నెంబర్స్ అంటారు. వీటి యొక్క పవర్ అనేది మామూలు కాంపౌండ్ నెంబర్స్ కన్నా డబుల్ ఇంపాక్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఇక్కడ రాజ్ కుమార్ రావు 33వ నెంబర్. మళ్ళీ ఏ న్యూమరాలజిస్ట్ తెలిసి ఇతని బలిపశువుగా మార్చాడు? మళ్ళీ బలిపశువుగా మారిన తర్వాత ఇంత పాపులర్ యాక్టర్గా అయ్యాడా? ఇక్కడ మనం అది కూడా గమనించాలి. సో కాబట్టి ఎప్పుడైనా చూడండి, ఈ నేమ్ ఎప్పుడైతే తను మార్చుకున్నాడో యాదవ్ నుంచి కుమార్, ఇక్కడ కరెక్షన్ చూడండి, కేవలం ఒక లెటర్ని మాత్రమే అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. నేమ్ కరెక్షన్ కూడా చూడండి ఎంత సింపుల్గా ఒక లెటర్ని మాత్రమే యాడ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ యాడ్ చేయాలి, నేమ్ కరెక్షన్లో లెటర్, ఏ లెటర్ని ఎక్కడ యాడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాంపౌండ్ నెంబర్ని దేని మీదకి తీసుకురావాలనో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసుకునే విధానం డెప్త్ ఉంటుంది. అందుకే స్టడీ ఆఫ్ నెంబర్స్ మనం ఎప్పుడు కూడా స్టడీ చేస్తుంటే దాని యొక్క ఇన్ డెప్త్ అనేది మనకి బయటపడుతుంది, దాని యొక్క రిజల్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో రాజ్ కుమార్ యాదవ్ ముందు కూడా కష్టపడ్డాడు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు. రాజ్ కుమార్ రావుగా అయిన తర్వాత కూడా ఇక్కడ ఇంకోటి గమనించాలి, పేరు మార్చుకోతేనే ఇంకా మీరు కోటీశ్వర్లు అయిపోతారు. హౌ కెన్ ఇట్స్ పాసిబుల్? సో తాను కష్టపడుతున్న దానికి లక్ అనేది ఎప్పుడైతే తోడవుతుందో, ఈ లక్ని ఇచ్చేది న్యూమరాలజీ. అప్పుడు తాను పడుతున్న కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది. ప్రీవియస్లో ఉన్న రాజ్ కుమార్ యాదవ్ రాజ్ కుమార్ రావుగా మారిన తర్వాత తన యొక్క సక్సెస్ రేట్ అనేది పెరిగింది. ఇది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, క్లియర్గా అర్థమవుతాయి. ప్రీవియస్ తాను చేసిన యాక్టింగ్కి, ఇప్పుడు చేస్తున్న దానికి, అప్పుడున్న రెమ్యునరేషన్కి ఇప్పుడున్న రెమ్యునరేషన్కి, తర్వాత వచ్చేసి అప్పుడున్న నేమ్కి ఇప్పుడున్న నేమ్కి, తర్వాత అవార్డ్స్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రెమ్యునరేషన్ పరంగా కావచ్చు, ఫిలిం ఆఫర్స్ కావచ్చు, హిట్ సినిమాలు కావచ్చు, ఇవన్నీ మీరు గనుక క్యాల్కులేట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది ఇక్కడ ఏంది. ఇప్పుడు ఏమర్థమైంది అంటే 32 నేమ్ నెంబర్ ఉన్నా కూడా తనకి రిజల్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ నేమ్ నెంబర్ 19 మీద ఉన్నా కూడా తనకి నేమ్ రిజల్ట్ ఇవ్వలేదు. రాజ్ కుమార్ అన్న పేరు అంటే టోటల్ నేమ్ నెంబర్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ బాగుంది, సెకండ్ నేమ్ బాగుంది, టోటల్ నేమ్ నెంబర్ కూడా బాగున్నా ఎందుకు రిజల్ట్ ఇవ్వలేదు? మనం జనరల్గా చెప్తుంటాం, ప్రతి ఒక్కరు కూడా 5వ నెంబర్ మీదకి పెట్టడం చాలా ఈజీ అయిపోయింది. మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి 5వ నెంబర్ దగ్గర పెట్టించుకోవడం కొరకు అంత దగ్గర పరిగెత్తి అనవసరంగా పెట్టుకుంటే రిజల్ట్ ఎందుకు వస్తుంది ఇలా పెట్టుకుంటే? సో దీనిలో కూడా ఇన్డెప్త్ స్టడీ అనేది ఉంటుంది. ఆ ఇన్డెప్త్ స్టడీ చేస్తేనే మనకి దీనికి పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు అంటున్న బలి పశువు మీ కళ్ళ ముందే నేను క్యాల్కులేట్ చేశాను కదా, నేనేం ఇక్కడ చెప్పకుండా కాదు కదా, ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. మీ ముందు కనబడుతున్న బలి పశువు నెంబర్ ఎవరన్నా అడిగితే ఈ వీడియోని పంపించండి. ఈ వీడియోని బలి పశువు అంటే మళ్ళీ ఇతను రాజ్ కుమార్ రావు బలి పశువా సార్, ఇతను బలి పశువు ఎందుకు కాలేదు సార్? ఒకవేళ దీనిలో స్టడీ ఆఫ్ నెంబర్స్ ఎప్పుడైనా కూడా టైమ్ ఆఫ్ పీరియడ్ అని నేను చెప్తాను, ప్రతిసారి మీకు చెప్తుంటానే టైమ్ ఆఫ్ పీరియడ్, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ని కనుక్కొని మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో దాని తగ్గ రెమెడీస్ చేసుకుంటే దాని నుంచి ఓవర్కమ్ కావచ్చు. సో ఇది సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం, నా యొక్క సమాధానము. చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేసి కూడా అడుగుతుంటారు, భయపడిపోతుంటారు. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడడం వల్ల కూడా
ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా వీడియోలు చేసే వాళ్ళవి చూసి మీరు అనవసరంగా భయపడకండి. దయచేసి ఇలాంటి వీడియోస్ని మీరు చూడకండి, అనవసరంగా మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి. సో దీనివల్ల ఎటువంటి హానికరం అయితే కలగదు దయచేసి. కానీ మిస్టేక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. మీ ఓన్గా మీరు ఏదో 4 వీడియోలు చూసేసి ఇష్టానుసారం నేమ్ కరెక్షన్, ఇది అంత సింపుల్ కాదు. మీకు అనుకోవచ్చు ఇక్కడ సింపుల్ ఒక ఎం లెటర్ పెట్టారు, కానీ ఎక్కడ పెట్టాలి ఏ లెటర్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు క్లియర్గా నేను ఏది ఉన్నా ప్రాక్టికల్ చూపించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ మీరు దేని గురించి అయినా వీడియో చేయమంటే దాని గురించి నేను స్టడీ చేసి అనాలిసిస్ చేసి ఓకే అనిపించిన తర్వాత దాని గురించి కూడా నేను వీడియోలు చేయడం జరుగుతుంది. సో అదే అంటారు కదా, పండ్లు కాసిన చెట్టుకి రాళ్ళు పడుతూ ఉంటాయని. సేమ్ లైక్ మనం ఆన్సర్ ఇచ్చేటోళ్ళకి క్వశ్చన్లు చేస్తుంటారు, ఎవరు కూడా ఆన్సర్ ఇవ్వనిటోళ్ళకి ఎవరు కూడా అడగరు. సో ప్రాపర్ ఆన్సర్ లేని చోటనే మీరు భయపడుతుంటారు. నేను రియల్గా ప్రాపర్గా మీకు ఆన్సర్ ఇస్తున్నాను, చూపిస్తున్నాను ప్రాక్టికల్గా. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నవి. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేటివి నాకు రావడం లేదు, కామెంట్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కింద హైప్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ నాది నచ్చినట్లయితే హైప్ అన్న దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఇది ఇవ్వచ్చు మీరు. సో లైక్స్ కొట్టండి, షేర్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి క్వశ్చన్లు అనవసరంగా బుక్కులలో ఎక్కడనో చూసి మీరు భయపడకండి. ప్రాక్టికల్గా ఇలాంటి 33 నెంబర్స్ గురించి నేను ఆల్రెడీ ఎన్నో కంపెనీ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, నా రీల్స్లో ఉంటాయి చూడండి. సో అదే విధంగా అప్కమింగ్ వీడియోలో కూడా నేను ఈ 33 నెంబర్ అండ్ న్యూమరాలజీ పవర్ ఏంది అనే దాని గురించి కూడా ఇక్కడ చూపించబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.